శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ఒక కొంటె గాడిద కథ. ఒక ఊళ్ళో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ఉప్పు వ్యాపారం చేసేవాడు. తన వ్యాపారం కోసం అతను ఒక గాడిదను కొన్నాడు. ప్రతిరోజు ఉప్పు బస్తాల్ని గాడిద మీద వేసి బజారుకు తోలుకొని పోతూ ఉండేవాడు. దినదినము ఈ మూటల్ని మోయలేక గాడిద చాలా బాధపడుతూ ఉండేది. పని చేస్తే గాని పొట్టగడవదు కాబట్టి ఆ మూటల్ని మోస్తూ ఉండేది. ఒక రోజున గాడిదపై ఉప్పు బస్తాలు వేసి దాన్ని బజారుకు తోలుకొని వెళ్తున్నాడు. వర్తకుడు కొంచెం దూరం పోయాక వాళ్ళకి ఏరు దాటవలసి వచ్చింది. ఆ ఏరుని దాటుతూ ఉండగా అనుకోకుండా గాడిద నీళ్లలో పడిపోయింది. నీటిలా పడ్డ వెంటనే ఉప్పు కరగడం ప్రారంభమైంది. వర్తకుడు గాడిదను పైకి లేపాడు. ఆశ్చర్యంగా దాని అడ్డి మీద బరువు తగ్గిపోయింది. ప్రాణం ఎంతో తేలికపడింది. ఉన్న ఉప్పు కాస్త నీటిపాలైందని, అమ్మడానికి ఉన్న ఉప్పు చాలదని వర్తకుడు ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ రోజున గాడిదకు బోల్డ్ విశ్రాంతి దొరికింది. మరునాడు మరికొన్ని ఎక్కువ బస్తాలను వర్తకుడు గాడిదను బజారుకు తోలుకెళ్తున్నాడు. మళ్ళీ ఏరు వద్దకు చేరుకున్నాడు. ఏరు దాటుతూ కావాలని ఏటిలో పడిపోయింది గాడిద. బస్తాల్లోని ఉప్పంతా నీటిలో కరిగిపోయింది. అప్పుడు వర్తకుడు అది కావాలని నీళ్లలో పడిందని గ్రహించాడు. దాన్ని ఏమీ అనకుండా కొట్టకుండా ఇంటికి తోలుకొని పోయాడు. గాడిదకు బుద్ధి వచ్చేలా చేయాలని రాత్రి బాగా ఆలోచించి ఒక పథకం తయారు చేసుకున్నాడు. మర్నాడు పొద్దున్నే 4 బస్తాల బరువును దానిపై వేసి బజారుకు బయలుదేరాడు. దారిలో ఏరు రావడం, గాడిద కావాలని మళ్ళీ నీటిలో మునగడం జరిగింది. ఉప్పే గదా అనుకుంది గాడిద. కానీ బస్తాల్లో ఉన్నది ఉప్పు కాదు, దూది కట్ట. నీటిలో తడిసి అవి బరువెక్కిపోయాయి. లేవలేక మూలుగుతున్న గాడిదను చూసి జాలిపడి వర్తకుడు కొన్ని బస్తాలను తీసేశాడు. గాడిద లేచి మెల్లగా ఇంటికి వచ్చింది. బేళ్లను పిండి నీరు పోయాక వాటిని నడ్డిపైన వేసి బజారుకు తోలుకొని పోయాడు. తర్వాత తనకి బుద్ధి రావడానికి వర్తకుడు ఇట్లా చేశాడని గాడిదకు తెలిసొచ్చింది. ఆ రోజు మొదలు మళ్ళీ ఎప్పుడు అది అటువంటి తొంటరి పనులనే చేయలేదు. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.